హలో, ఏమైంది? బట్టలు జరుపుకున్నావా? భయమవుతుందా? రెండేళ్ళ సుంది ప్రేమించుకుంటున్నాం కానీ ఇగో గదంతా కాదు, తొందర నాడు, నువ్వు తొందర నాడు. ఇంట్లో వెళ్ళేరు పోదామన్నావు కదా, తొందరదా. ఇగో నా మెడల బంగారు చైన్ ఉంది, అమ్ముతానే. ఎడన్నా పోదామే, హైదరాబాద్ పోదాంపా. దాదా నువ్వు తొందర నాడు నాడు. ఇగో ఇక్కడ నీళ్ళు కినాల కాడున్నా, తొందరదా. అత్త అంటావా నీ ఎండకు? ఏవందిరా ఈ బండి? ఓ గేర్లు వాడాయి, బ్రేకులు వాడాయి. ఉల్లిగడ్డలకి ఎత్తానా బండిని మళ్ళీ మంచిగా చేయించినావా? ఆన్ చేసి పెట్టుకో, తొందర ఆన్ చేసి పెట్టుకో. ఇది క్లచ్ గేర్. తొందర ఇంతసేపు ఏమైంది? తొందర నాడు గింత. మీ అన్న వస్తాడు. నీ సంగా చూస్తా. అవునా, ఏం పంచాయతీ చెప్పు. ఏం చెప్పాలనే? నా చెల్లెని లేపుకొని పోతాడు. నా ఇళ్ళలో మానవ ఇజ్జత్ పోతుంది. నా పరిస్థితి ఎట్లుందో చెప్పు. అవునా, నువ్వేం చెప్తావు చెప్పు. ఏముందే, మా గల్లీలో అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒక సురేష్ గానికి అయింది, యాది గానికి అయింది. ఇక ఏముంది, నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అయినా పెళ్లి చేసుకుందాం అనుకునేది నా మరదలనే కదా, తప్పేముంది అలా? అవునా చెప్పే నువ్వు. మరదలు అయితే ఏంది? నువ్వు ఇంటికాడ పెద్దలు ఉన్నారు, ఒప్పించి చేసుకుంటే ఏమైంది? వాళ్ళకు మాకు మాటలు లేవు, బంధాలు ఎప్పుడో అయిపోయినాయి. అయినా ఆయనకి ఎట్లా పెళ్ళని ఇవ్వాలని చెప్పు. ఏమైనా సినిమాలు అనుకుంటా తిరిగితే నా చెల్లెని ఎట్లా చేస్తాడని నాకు ఎట్లా నమ్మకం ఉంటుంది? అబ్బా అన్ని మామిడి వేసిండు, మరి మీ పిల్లి ఏం చేయలే. ఇక రే బాగా మాట గాంధంలో లేదురా నీకు ఉచ్చల చేపలు పట్టేటంతో. చూసినా ఎట్లా మాట్లాడుతుండో. మమ్మల్ని విడిచి పంచదండ్రి. కాదు, నువ్వు ఇంతగానో ఎగురుతున్నావు కదా, నేను ఒక సినిమాలో కనబడి నీకు చూపెడతా, అప్పుడు నీ చెల్లి వచ్చి నాకు సరేనా? సరే, నువ్వు ఒక సినిమాలో సెలెక్ట్ అయ్యి కనవాడు, అప్పుడు నా చెల్లె నీకు ఇస్తా. అయిపోయింది కదా పంచాదు పార్వా. గవన్నీ కాదు కానీ ఈ ప్రేమల దోమలు బంద్ చేసి ఇంట్లో చక్కగా ఉండు. ఓ మంచి సంబంధం చేసి పెళ్ళి చేస్తా. ఆ గట్లెందుకంటావు అన్నా? నేనంటే వాడి చచ్చిపోతాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. నేను ఆయన తప్పించి పెట్టు పెళ్లి చేసుకోను. ఎవరు చెప్తే ఏమంటారు? ఈ ప్రేమలు పడితే నీ కర్మ. నేను ఒక్కడు చెప్తున్నా, వాడు సినిమాలో సెలెక్ట్ అయితే ఇచ్చి పెళ్ళి చేస్తా, లేదంటవా పెళ్ళి లేదు గిల్లి లేదు. నిజంగానే హైదరాబాద్ పోతున్నావా? లేదే, అబద్ధం చెప్పి 10 పోయేస్తా. ఎందుకు బావా అంత కోపం? ఊకో మాట్లాడక మళ్ళా. నేనేం చేసిన బావా? రమ్మంటే పెళ్లి పిల్ల నడకలు నడిచినావు, మీ అన్న చూసిండు. పొద్దుగాలంతా పంచాయతీ ఏంది నీ వల్లనే. కాదే, ఆ కుక్క పిల్ల నాకంటే ఎక్కువైందా అని. సరే బావా, నువ్వు సినిమాలో సెలెక్ట్ కావాలని దేవునికి మొక్కుకున్నా. సరే మరి నేను వెళ్ళొస్తా. ఈసారి రాగా గంట కొట్టుకుంటారా? అరే, ఓ కూల్లే ఒకడు ఉంటారా, ఆడు వాడిందే ఆట, ఆడు పాడిందే పాట. అవునన్నా, మన ఊరోళ్ళ లెక్క. అదంతా కాదురా, ఒకరోజు సినిమా నేను తీస్తా. నువ్వా అన్నా? కాదురా, ఎవడు పోతే తాగుతున్నావురా నువ్వు? మొగంది దీని మిండని పాట పాడతావేంద్రా నువ్వు? చీని సినిమాలు చూసి డైరెక్షన్ నేర్చుకున్నది నేను, ఏ షాట్ తర్వాత ఏ షాట్ పెట్టాలనో నేర్చుకున్నది నేను. నేను పిక్చర్ అనుకుంటున్నావారా నన్ను? నా కథల విలన్ గాడు ఎవరో తెలుసారా? నా బామ్మర్ది గాడేరా, ఆడే విలన్. అవన్నా వాడు పంచాయతీలో మనం అంటాడానన్నా. అవ్వ నేత్తా. కూసోరా, కూసో. ఆడు సంకలు పెట్టి నలుపుతాడు, సత్తావు. కూసోరా. ఏ అన్నా నీ మంద అయ్యా దాపో. తాగురా, ఏం కద్దా.
తాగురా తాగు. అవు అన్న హైదరాబాద్ ఆడిసినట్నే. అవునా? హైదరాబాద్ లొకేషన్ యూసఫ్గూడ చెక్ పోస్ట్. అప్పుడప్పుడు గిసంటి మంచి పనులు చేస్తావురా నువ్వు. నమస్తే సార్. సార్ ఆడిషన్ అన్నారు కదా సార్, అందుకే వచ్చిన. టైం లేదు బాబు, మీటింగ్కి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలే సార్, 10 నిమిషాలు అయిపోద్ది. 15 నిమిషాలు సార్. లేదు సార్, మన మీటింగ్కి ఇంకా టైం ఉంది. సరే చెప్పు బాబు. ఆమె ఒప్పుకుంటుందిలే మెల్లగా, కానీ నీ సంగతి ఏందిరా? ఎన్ని రోజులు కూర్చుంటావు ఆ పాయకాన్లా? ఎప్పుడు చూడు సర్ఫ్ వేసి బ్రష్లు బట్టి రాకుడు, బోర్ కొడతలేదా? ముందా మౌలాలి కేఫ్లో కూర్చొని ఆంటీలతో ముచ్చట్లు పెట్టుడు మానేయి. మహేష్ బాగా చేస్తుండు పిల్లగాడు. ఓకే సరే. అరే ఎవరు వస్తారో తెలుసారా వీరి పాయకాయనకు? ఇగో రాకున్నా కూడా టైంపాస్కి ఫోన్లు మాట్లాడుకునేటోళ్ళు, గోడల మీద నెంబర్లు రాసుకునేటోళ్ళు ఉంటారు చూడు, ఆ అసలు బ్యాచ్ వస్తారు వీని పాయకాయనకు. వీని పాయకాన్ని చూసినావారా నువ్వు? అరే చూపిరు ఒకసారి, అరే చూపిరు, నీ పాయకాన్ని చూపిరా. అరే కమల్ చెప్తున్నా, ఆయనకి మస్తు ఆంటీల పిచ్చిరా. సీరియస్గా రా, 1000 రూపాయలు పట్టుకో, కాలనీకి వెళ్ళు, తగ్గిపోద్ది. బాబు ఇట్రా. సార్ నీ పేరు? సార్ విజయ్ సార్, అంటే వేరుకొండల వీరభద్ర గణాచార్య. అసలు పేరు చెప్పు. సార్ అంటే నన్ను ఊర్లో అందరూ విజయ్ అంటారు సార్, మా చిల్లర గాళ్ళు సోపతి గాళ్ళు అందరూ విజయ్ అంటారు సార్. ఊరు పేరు? కరీంనగర్ సార్. మహేష్ చెక్ బుక్ తీసుకో. నువ్వు సెలెక్ట్ అయ్యాను, ఇగో నీ అడ్వాన్స్. సార్ థ్యాంక్ యూ సార్. ఏమో కనిపిస్తలేవు, ఎటు పోయినావు? ఆగు ఆగు.